ఇక ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చిలో 101వ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చి కమిటీ సభ్యులు శిలువను ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించారు. ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. ఇక ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవెండర్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ కావ్యాన్ని ఇచ్చారు. దక్షిణం ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం సంఘం తరపున క్రైస్తవ సోదరులకు బిషప్ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. లోకంలో యేసుక్రీస్తు జన్మదినం జరపని దేశమంటూ ఉండదని, అన్ని దేశాలు ఆయన లోక రక్షకుడిగా భావించి ఆయన జన్మదినాన్ని జరుపుకుంటారని బిషప్ దైవ వ్యాఖ్యాన్ని అభినందించారు. మీ అందరికీ యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్ష. దక్షిణ ఇండియా సంఘ డిప్యూటీ మోడరేటర్ గారైన విఎస్ ఫ్రాన్సిస్ తండ్రి గారి పక్షమున, జనరల్ సెక్రటరీ అడ్వకేట్ ఫెర్నాండెస్ రత్నిరాజ గారి పక్షమున, మరియు మనవాడు, మన ప్రాంతీయుడు, మన అధ్యక్షానికి చెందినవాడు ప్రొఫెసర్ డాక్టర్ విమల్ కుమార్ హానరీ ట్రెజరర్ గా ఉన్నటువంటి వారి పక్షమున, మరియు నా సతీమణి పక్షమున మీ అందరికీ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్. యేసు జన్మను గురించిన ఒక స్టార్ గురించి మనం మాట్లాడుతుంటాం. ఈ క్రిస్మస్ పండుగలో స్టార్ అనే పదం మాట్లాడకుండా, ఉచ్చరించకుండా ఈ క్రిస్మస్ పండుగ అంటూ గడవదు. ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఈ లోకంలో మాట్లాడుకునే వ్యక్తులకు పోల్చి చెప్పుకునే స్టార్ల కంటే ఈ స్టార్ చాలా ప్రత్యేకమైన స్టార్. ఇది ఏ స్టార్ అంటే ఇది బెత్లెహేమ్ స్టార్. బెత్లెహేమ్ స్టార్ ఇది. యేసు జన్మించినప్పుడు ఆ జన్మను అన్యులైన తూర్పు దేశపు జ్ఞానులకు ఒక ప్రత్యేకమైన రక్షకుడు పుట్టాడని బయలుపరచడానికి వెలిగిన తార అది బెత్లెహేము తార. బెత్లెహేము తార కంటే మించిన